ఏ విధమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నారు. మరి 100 రోజుల్లో ఏ మాత్రము కూడా సరైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా మరి కేవలం ప్రజలు దాన్ని చర్చించుకుంటారనేటువంటి అంశాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక అంశంగా అపవిత్రం అని చెప్పి ఈరోజు రకరకాల మాటలతో ప్రజల్లో రకరకాల అభద్రతా భావాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి మేము ఆ భగవంతుడిని ఒకటే కోరుకుంటాము. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలను అమలు చేసే దమ్ము ధైర్యం లేక వాటిని కప్పుపుచ్చుకోవడానికి ప్రతిపక్షాన్ని మీద ఒక అభాండం వేశారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వీఆర్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రోబ్ బై సిబిఐ, దానికి ఒక టైం బౌండ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ రోజున ఊరికి అభాండాలు వేయటం కాదు, ఈరోజు నేను కోర్టును కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. ఎవరైతే అభాండాలు వేసినటువంటి వాళ్ళ మీద కూడా మేము కేసులు వేయబోతా ఉన్నాం. వాళ్ళని కూడా శిక్షించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజల్ని తప్పుదోవ పట్టడం, హిందూ మతాన్ని, హిందూ భావాల్ని డైల్యూట్ చేసేటువంటి దిశగా ఈ కామెంట్ చేయడం ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలని కప్పిపుచ్చడానికి, చంద్రబాబు నాయుడు గారు వైఫల్యాలని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన ప్రకటించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శించుకునే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఎందుకు రద్దు చేసుకున్నారో ఒకసారి పరిశీలించవలసినటువంటి అవసరం. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ఎవరు వెళ్ళొద్దన్నారు, ఎవరు అడ్డుకున్నారని మానేశారు అనే మాట మాట్లాడుతున్నారు. కానీ నేను మనవి చేస్తున్నా, తిరుపతిలో నిన్న ఉన్నటువంటి వాతావరణం చాలా విచిత్రమైనటువంటి వాతావరణం. పోలీస్ శాఖ వైసీపీ నాయకులందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వస్తుంటే మీరు వెళ్ళడానికి వీల్లేదనేటువంటి నోటీసు. దానిలో ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వస్తున్నారు, ఆ వచ్చేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి లేదు అని స్పష్టంగా రాశారు. అవసరమైతే నేను చూపిస్తాను. అది పోలీసు వారు చేసినటువంటి కార్యక్రమం. రెండవ కార్యక్రమం ఏమిటంటే, బీజేపీకి సంబంధించిన, మన రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా అక్కడికి వచ్చి ప్రదర్శన చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి కార్లు అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం, పోలీసులు వారికి సహకరించేటటువంటి ప్రయత్నం. కొండ మీద కొన్ని బోర్డులు పెట్టారు. ఏమని? అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి అని. నిన్న ఎందుకు పెట్టారు? మళ్ళీ నిన్న సాయంత్రం ఎందుకు తీసేశారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెట్టారు కదా. అన్యమతస్తులు చాలామంది వస్తారు, వాళ్ళందరూ డిక్లరేషన్ ఇవ్వాలని పెట్టాలి కదా. మళ్ళీ ఎందుకు తీశారు? జగన్మోహన్ రెడ్డి గారు రద్దు అయింది ప్రయత్నం అనగానే తీశారా? పెట్టాలి కదా. ఇది కుట్ర. పోలీస్ వ్యవస్థ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, చివరికి జనసేన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం. అన్యమతస్థుడు రావడానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, నేను మనవి చేస్తున్నా, ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాలి నడకన కొండ మీదకు వెళ్ళి దర్శించుకున్నప్పుడు, ఏమండి చంద్రబాబు నాయుడు గారు,
ఆ రోజున ఈ మాట మీరు అడగలేదే. ఆ రోజున డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని మీరు మాట్లాడలేదే. ఇవాళ మాట్లాడుతున్నారంటే ఇట్ ఈస్ నాట్ పాలిటిక్స్. ఇది రాజకీయం కాదా? రాజకీయంలో ఇది అగ్లీ పాలిటిక్స్. ఆ రోజు నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చాడు, ఇదే జీవోలు అక్కడ ఉన్నాయి. ఆ రోజున మాత్రం నువ్వు అడగల. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళాడు, ఆ రోజు మాత్రం మీరు అడగల. ఇవాళ రాజకీయం కాదా? అన్యాయం కాదా? అక్రమం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా హింసించాలనే ప్రక్రియ కాదా? కుట్ర కాదా? దౌర్భాగ్యం కాదా? అబద్ధాలు కావా? ఇన్ని చేసి మేము ఎక్కడ మనుకోమన్నా ఆయనే మనుకున్నాడు అనే మాటలు మాట్లాడుతున్నావు. భగవంతుడు నిన్ను తప్పనిసరిగా శిక్షిస్తాడు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు శ్రీ 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 వెంకన్న గారిని రాజకీయంగా వాడుకోవాలనే అగ్లీ పాలిటిక్స్ని భగవంతుడు చూస్తున్నాడు. శిక్ష అనుభవిస్తావు చంద్రబాబు అని కూడా దైవం ముందు నుంచుని చెప్తున్నా. దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నావు, చెయ్యి, తప్పులేదు. ఏ రాజకీయమైనా చెయ్యి. డబ్బు రాజకీయం చేశావు, కొంటున్నావు, కొను. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావే, అనుభవిస్తావు, తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బోల్డ్ మ్యాన్, ఉన్నది ఉన్నట్టు చిత్తశుద్ధిగా చెప్పే మనిషి. అందుకే చెప్పాడు, నేను బైబిల్ చదువుతాను, బయటకు వస్తే హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తాను, సిక్కు సాంప్రదాయాన్ని గౌరవిస్తాను, ముస్లిం సాంప్రదాయాన్ని గౌరవిస్తానని బోల్డ్గా చెప్పిన నిజాయితీపడు జగన్మోహన్ రెడ్డి గారు. కుట్ర కుతంత్రాలు లేవే. ఇన్నిసార్లు వెళ్తే డిక్లరేషన్ అవసరంలా, ఇప్పుడు మాత్రం కావాలి. ఎందుకు? రాజకీయమా కాదా గమనించమని రాష్ట్ర ప్రజానీకాన్ని, హిందూ ధర్మం తెలిసిన వారిని, మత ప్రవక్తల్ని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ధన్యవాదాలు.